ఇండైరెక్ట్‌గా రాజకావ్యలను మరోసారి దగ్గర చేశారు నందగోపాలు. అలాగే నందగోపాల్ లవర్ లిల్లీ. లిల్లీని పికప్ చేసుకోవడానికి వెళ్తాడా ఈ నందగోపాలు. ఈలోపు కావ్య, రాజులు ఈ నందగోపాల్‌ని పట్టుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. అయితే సెక్యూరిటీకి ముందే చెప్పుంటాడు. మందు, మంచింగ్ అన్నీ తీసుకొచ్చి పెట్టుండ్రా, అందులోనూ గదిని మంచిగా రెడీ చేసి పెట్టుండు అని సెక్యూరిటీకి చెప్తాడనమాట. ఇక సెక్యూరిటీ బాగా ఫుల్‌గా రెడీ చేస్తాడనమాట. ఒక శోభనం గదిని ఎలా రెడీ చేస్తారో అలా రెడీ చేస్తారు. ఇక కావ్య, రాజులు ఇద్దరూ లోపలికి వెళ్తారు. చూస్తే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఆ గదిని. ఇదేంటి, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు శోభనం గదిలో ఎలా రెడీ చేస్తారో అలా రెడీ చేసింది, ఇది ఈ బూతు బంగ్లాకి జెరాక్స్ కాపీలా ఉందే అంటూ మాట్లాడుతుందనమాట. అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కరెంటు పోతుంది. కరెంటు పోవడంతో ఒక్కసారిగా భయపడి రాజ్ మీద అమాంతం పడిపోతుందనమాట. రాజు, కావ్య ఇద్దరు కలిసి ఆ బెడ్ని రెడీ చేసి ఉంటారు కదా, ఆ బెడ్ మీద పడిపోతారు. ఇంకేముంది, దగ్గరైపోతారు. ఇంతలో ఈ నందగోపాల్ తన లవర్ లిల్లీని వేసుకొని వస్తాడనమాట. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేయాలి, ఈ 3 నెలలు ప్రపంచానికి దూరంగా నా లవర్తో హ్యాపీగా ఉండాలనుకున్నాడు. ఇంకా నందగోపాల్ వాళ్ళు వెళ్ళేసరికి రాజ్, కావ్యాలు బెడ్ మీద ఉంటారు. అప్పుడు 3 నెలలు ఏంటి కర్మ, ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు, హనీమూన్లో ఉండొచ్చు అన్నట్టు జైలుకి పంపిస్తాడనమాట. మొత్తం మీద స్వామికారం సుకార్యం అన్నట్టు అటు కావ్యరాజుల దగ్గర అయ్యారు. అలాగే 100 కోట్లు కూడా రాబట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.